రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. రేపు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. భేటీకి ఆ పార్టీ అధినేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. షరీఫ్, రేపు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ అప్డేట్స్ ఏంటి? రేపటి సమావేశాలకి బీఆర్ఎస్ నేత కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటి దానిపైన ఇప్పటివరకు క్లారిటీ లేదు. కాకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా కేసీఆర్ హాజరుకు సంబంధించి కొన్ని విధి విధానాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ భవన్ లో ఎల్పీ సమావేశం జరుగుతుంది. ఆ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతని ఎల్పీ సమావేశం జరుగుతున్నటువంటి అంశాన్ని అయితే ఇప్పటికే పార్టీ స్పష్టంగా చెప్తుంది. ప్రధానంగా అసెంబ్లీ సెషన్స్ లో లేవనెత్తేటువంటి అంశాలను ఒక ఎజెండా రూపంలో రూపొందించారు. దానిపైన కసరత్తు కూడా పూర్తి చేశామనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి తెలుస్తోంది. ప్రధానంగా 8 అంశాల పైన ఇటు సెషన్స్ లో లేవనెత్తాలి. అసెంబ్లీ సమావేశాల్లో 8 అంశాలను తీసుకువెళ్ళాలి. దానిపైనే చర్చ జరగాలనేటువంటి ఉద్దేశంతో అదే భావనను వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా నిరుద్యోగుల సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం అనేటువంటి విషయాన్ని ఎజెండాగా తెచ్చుకున్నట్టు కూడా ఆ పార్టీ చెప్తోంది. 3వది రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అనేటువంటి ఎజెండాను తెచ్చుకుంది. 4వది 6 గ్యారంటీలు అమలు, శాసనసభలో చట్టబద్ధత అనేటువంటి అంశాన్ని కూడా రేపటి అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నటువంటి సమావేశాల్లోకి తీసుకువెళ్లాలని కూడా ఎజెండా. రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోతున్న రైతాంగం అనేటువంటి అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ఇదే ఎజెండాను కూడా ఎత్తుకోబోతున్నారు. 6వది పంటలకు మద్దతు ధర, అదనంగా బోనస్ చెల్లింపు, ప్రభుత్వ వైఫల్యం, రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేటువంటి అంశాన్ని కూడా గట్టిగా ఇప్పటికే జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అదే అజెండాను కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా అందరూ ఎమ్మెల్యేలంతా కూడా లేవనెత్తాలనేది కూడా ప్రధాన అంశంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంటుంది. 7వ అంశం గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో ఆలస్యత్వం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదనేటువంటి అంశాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే పలు దఫాలుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జీపీ తరహాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఫండ్స్ రావట్లేదు, కేంద్రం ఇచ్చేటువంటి ఫండ్లను కూడా రిలీజ్ చేయట్లేదు. దాని ఫలితంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో కూడా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్యం అంతా కూడా స్తంభించిపోయింది అనేటువంటి అంశాన్ని ఆయన పెద్ద చెప్తున్నారు. ఆ అంశాన్ని కూడా గట్టిగా సెషన్స్ లో మాట్లాడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మరొకటి 8వ అంశం ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల విడుదలలో జాప్యం అనేది ప్రధాన ఎజెండా ఎత్తుకొచ్చారు. విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఈ మొత్తం 8 అంశాలపైనే జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఎరుపున పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్న తరుణంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా మొదటగా ఉదయం 10 గంటల ప్రాంతంలో గన్ పార్క్ దగ్గరకు వచ్చి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనేది కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి షెడ్యూల్. మరి గన్ పార్క్ దగ్గరికి బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న కేసీఆర్ హాజరవుతారా? అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తర్వాత మళ్ళీ తెలంగాణలో భవన్ లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎల్పీ సమావేశానికే నేరుగా అటెండ్ అవుతారనేటువంటి విషయాలపైన మాత్రం ఒకవైపు అయితే క్లారిటీ లేదు. కాకపోతే హాజరు కారు అనేది మాత్రం ప్రస్తుతానికైతే పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి లీక్ గా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు కేవలం యాజ్ పర్ ప్రెసిడెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడైనప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలకి 6 నెలలకు ఒకసారి వచ్చి సంతకం చేయాలనేటువంటి ఒక నిబంధన కూడా ఉంటుంది. సో దాంట్లో ప్రకారం సంతకం చేసి ఆయన నేరుగా తెలంగాణ భవన్ లో జరిగేటువంటి ఎల్పీ సమావేశానికి వెళ్తారనేటువంటి ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి రేపు ఆయన అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష హోదాలో అటెండ్ అవుతారా లేదా అనేది కూడా చూడాలి. గతంలో మొదట్లో జరిగినటువంటి సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. అప్పటికే భిన్న వాదనలు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకటి మాత్రం క్లియర్, రేపు జరగబోయేటువంటి తెలంగాణ భవన్ లో జరిగే ఎల్పీ సమావేశంలో మాత్రం మరికొన్ని కీలక అంశాలు ఎట్లా ముందుకు పోవాలి, జనాల్లో ఏ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల డ్యామేజ్ క్రియేట్ చేయాలనేటువంటి అంశాలపైన మాత్రం ఒక దిశానిర్దేశం కేసీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలకు చెప్పే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.